ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఒకసారి గుండె మీద చెయ్యి వేసుకుని ఆలోచించండి. ఇన్నాళ్ళు మీ వెనుక నడిచింది నీడా లేక మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన శత్రువుల రూపమా? కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతూ ఒంటరిగా కన్నీరు కార్చిన ప్రతి క్షణానికి కాలం ఇప్పుడు అప్పు చెల్లించే సమయం వచ్చేసింది. అసలు ఈ భూమి మీద మిథున రాశి వాళ్ళంత మేధావులు లేరని సమాజం అంటుంది. కానీ అదే మేధస్సు వాళ్ళకు శాపంగా మారి గుండెల్ని ఎలా పిండేసిందో మీకంటే బాగా ఎవరు చెప్పగలరు? సరిగ్గా ఈ క్షణంలో మీ జీవితాన్ని పూర్తిగా తలకిందులు చేసి కోల్పోయిన వైభవాన్ని రెట్టింపు ఉత్సాహంతో తిరిగి ఇవ్వడానికి ఒక అద్భుతమైన కాలచక్రం మీ ముఖద్వారం వద్దకు వచ్చి నిలబడింది. ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వాళ్ళు నోరు వెళ్ళబెట్టేలా, మీ ప్రతి అడుగు ఒక చరిత్ర సృష్టించేలా ఆ విశ్వమే మీ వెనక్కి నడిచి రాబోతోంది. ఈ వీడియోను ఒక్క క్షణం కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే ఆ రహస్యం ఏమిటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వెంటనే మన ఛానల్‌ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మన రాశి బలాన్ని చాటుతూ కామెంట్ సెక్షన్‌లో జై శ్రీరామ్ అని గట్టిగా టైప్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం? అసలు ఆ అద్భుతం ఏమిటో ఇప్పుడు చూద్దాం రండి. మిథున రాశి గురించి ఇప్పటివరకు మీరు ఎన్నో విషయాలు విని ఉంటారు. కానీ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విశ్లేషణ మాత్రం పూర్తిగా వేరు, అత్యంత లోతైనది మరియు అక్షరాల మీ జీవితాలతో మమేకమయ్యే అద్భుతమైన యథార్థం. ఆకాశంలో చంద్రుడు సంచరించే తీరును బట్టి, నవగ్రహాల గతులను బట్టి ఒక జ్యోతిష్యుడు మీ అంతరంగాన్ని ఎలా చదవగలడో, అలాగే మీ జాతక చక్రంలోని రహస్య కోణాలను విడమర్చి చెబుతున్నాను. సాధారణంగా మిథున రాశి అంటేనే రెండు ముఖాల స్వభావమని, ఎప్పుడూ నవ్వుతూ కబుర్లు చెప్పే మనుషులని సమాజం ఒక చిన్న ముద్ర వేసేస్తుంది. కానీ ఆ నవ్వుల వెనుక ఎంతటి గంభీరమైన మేధస్సు దాగి ఉందో, ఏ క్షణంలోనైనా ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా క్షణాల మీద విశ్లేషించి సరైన నిర్ణయం తీసుకోగల అసాధారణమైన శక్తి ఈ రాశివారికి మాత్రమే సొంతం. మారుతున్న కాలానికి తగినట్లుగా తమను తాము మలుచుకుంటూ ఎదుటివారి మనసులో ఏముందో ఇట్టే పసిగట్టగల దివ్య దృష్టి వీరికి పుట్టుకతోనే వస్తుంది. ఒకే సమయంలో అనేక ఆలోచనల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నా బయటికి మాత్రం ప్రశాంతంగా కనిపిస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచే ఈ జాతకుల మానసిక స్థైర్యం ఎవరితరమూ కాదు. అయితే ఇదే మేధస్సు, ఇదే చురుకుదనం వీరికి కొన్నిసార్లు అతిపెద్ద శాపంగా మారుతుంటుంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచించి, అనవసరమైన విషయాలకు కూడా మనసును బాధింపచేసుకునే బలహీనత వీరిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఎవరికీ ఎలాంటి కీడు తలపెట్టకపోయినా అందరూ తనలాగే మంచివారే అనుకునే ఆ పవిత్రమైన అమాయకత్వమే వీరికి తీరని ద్రోహాలను తెచ్చిపెడుతుంది. జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని ఒక పాఠంగా మలుచుకుంటూ, ఎవరి సహాయం కోరకుండా తన స్వశక్తి మీదే నమ్మకంతో బతికే ఈ అరుదైన స్వభావాన్ని మనం వేరే ఏ రాశి వారితోనూ పోల్చలేం. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో లేచి నిలబడే ఆ తత్వమే మిథున రాశి వారిని నిజమైన యోధులను చేస్తుంది. పైకి ఎంత గట్టిగా కనిపిస్తారో అంతకంటే సున్నితమైన, కరిగిపోయే కన్నీటి హృదయం వీరి సొంతమని గ్రహించడమే అసలైన జ్యోతిష్య విశ్లేషణ అవుతుంది. ఇక బంధాల విషయానికి వస్తే, మిథున రాశి వారు చూపించే ఆప్యాయతకు, ప్రేమకు ఎటువంటి సరిహద్దులు ఉండవు. తమ చుట్టూ ఉన్న మనుషులు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని, తన వల్ల ఎవరికీ చిన్న కష్టం కూడా రాకూడదనని సర్వస్వం త్యాగం చేయడానికి సిద్ధపడే మంచి మనసు వీరిది. కానీ దురదృష్టవశాత్తు వీరు ఎవరినైతే గుండెల్లో పెట్టుకుని పూజిస్తారో, ఎవరికోసమైతే రాత్రింబవళ్లు కష్టపడతారో, వారే సమయం వచ్చినప్పుడు వీపులో కత్తి దింపే అత్యంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. తమ ఎదుగుదలను చూసి ఓర్వలేని ఆప్తమిత్రులు కన్నవారే శత్రువులుగా మారి వెనుక నుంచి చేసిన కుట్రలు ఈ జాతకులను మానసికంగా పూర్తిగా చిన్నాభిన్నం చేశాయి. సమాజం ముందు తల ఎత్తుకోలేని విధంగా లేనిపోని అపనిందలు వేసి, వీరు చేసిన మంచిని విషంలా మార్చి ప్రచారం చేసిన ఆ బాధను ఎవరికీ చెప్పుకోలేక గుండెల్లోనే దాచుకుని కుమిలిపోయిన ఆ దారుణమైన రాత్రులు ఎప్పటికీ మరువలేనివి. అయినా సరే ఈ ద్రోహాలన్నీ వీళ్లలో పట్టుదలను మరింత పెంచాయే తప్ప ఎప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేయలేకపోయాయి. ఒంటరి గదిలో కూర్చుని కన్నీరు పెట్టుకున్న ప్రతిసారి తెల్లవారేసరికి అదే మొహంలో చిరునవ్వును తెచ్చి ప్రపంచం ముందు నిలబడే ఆ అసాధారణ మానసిక బలమే మిథున రాశి వారి అసలైన శక్తి.
ఎవరికీ భయపడకుండా, ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడకుండా, తన సొంత కాళ్ల మీద నిలబడాలనే ఆరాటం వీళ్లను జీవితంలో ప్రతి అడుగులోనూ ఒక అగ్ని పరీక్షకు గురిచేసింది. ఆర్థికంగా ఎన్నోసార్లు సర్వస్వం కోల్పోయి, నమ్మిన రంగంలోనే ఘోరమైన మోసాలను చవిచూసినా, ఎక్కడా వెనకడుగు వేయకుండా పోరాడిన ఆ ధైర్యం సామానమైనది కాదు. కష్టకాలంలో ఎవరూ తోడు లేకపోయినా, తన నీడను తానే తోడుగా చేసుకుని ముందుకు సాగిన ఆ ప్రయాణం ప్రతి ఒక్కరికి ఒక గొప్ప జీవిత పాఠం లాంటిది. ఇప్పుడు కాలచక్రం పూర్తిగా తిరిగింది. గ్రహస్థితిలో వస్తున్న అపూర్వమైన మార్పులు మిథున రాశి వారికి తిరుగులేని రాజయోగాన్ని ప్రసాదించబోతున్నాయి. గతంలో మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారు, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోయిన వారు, ఇప్పుడు మీ విజయాలను చూసి ఆశ్చర్యపోయే కాలం సమీపించింది. మీరు పడిన ప్రతి కన్నీటి చుక్కకు, మీరు భరించిన ప్రతి అవమానానికి కాలమే అద్భుతమైన సమాధానం చెబుతుంది. మీ మేధస్సుకు తగిన గుర్తింపు, మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం ఇప్పుడు దానంతట అదే మీ వెతుక్కుంటూ వస్తుంది. గతంలో కోల్పోయిన ఆస్తిపాస్తులు, గౌరవ ప్రతిష్టలు అన్నీ రెట్టింపు ఉత్సాహంతో మీ సొంతం కాబోతున్నాయి. ఇక ముందు రాబోయే కాలమంతా మీకు సుఖశాంతులతో, అంతులేని విజయాలతో కళకళలాడిపోతుంది. కాబట్టి మీలోని ఆత్మవిశ్వాసాన్ని ఎప్పటికీ కోల్పోకండి. ఈరోజు మనం ఆగస్టు 20, 21, 22 తేదీలలో మిథున రాశి వారికి గోచార రీత్యా జరగబోయే అద్భుతమైన మార్పుల గురించి, మీ జీవితంలో ప్రతి రంగాన్ని ఈ గ్రహాల గతులు ఎలా ప్రభావితం చేయబోతున్నాయో చాలా స్పష్టంగా ఒక అనుభవజ్ఞుడైన జ్యోతిష్యుడిగా మీ ముందు ఉంచుతున్నాను. కాబట్టి శ్రద్ధగా వినండి. ఈ 3 రోజులు మీ రాశికి సంబంధించి ఆకాశంలో జరుగుతున్న గ్రహాల సంచారం సాధారణమైంది కాదు. ఎందుకంటే 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అత్యంత అరుదైన మరియు అద్భుతమైన ఉచ్చ గురువు కర్కాటక రాశిలో మీ 2వ స్థానంలో ఉండి మీకు సంపదను, కుటుంబ సుఖాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మరోవైపు మీ రాశి అధిపతి అయిన బుధుడు అస్తంగతంలో ఉండటం, జన్మరాశిలో కుజుడు సంచరిస్తుండటం వల్ల కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. అయినా సార్లు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే కాలం మారుతోంది. మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ మేధస్సుకు తగిన ప్రతిఫలం దక్కే సమయం ఆసన్నమైంది. కాబట్టి ఈ 3 రోజుల్లో ప్రతిరోజు మీ జీవితంలో ఏ రంగంలో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఆగస్టు 20 గురువారం నాడు మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే, గురువారం రోజున గురుబలం అత్యధికంగా ఉండటం, పైగా ఉచ్చ గురువు మీ 2వ స్థానంలో కూర్చుని ఉండటంతో మీ బ్యాంక్ ఖాతాలు పొదుపు పెరుగుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది సరిగ్గా సరైన సువర్ణావకాశం. ఇక వ్యాపారస్తులకు ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. 6వ స్థానంలో చంద్ర సంచారం కారణంగా మీ శత్రువులంతా దారికొస్తారు. మీ వ్యాపారంలో ఎదురవుతున్న అడ్డంకులను మీ తెలివితేటలతో ఒక్కొక్కటిగా ఛేదించుకుంటూ లాభాల బాట పడతారు. కుటుంబ జీవితం విషయానికి వస్తే, గురు ఆశీస్సులు మెండుగా ఉండటం వల్ల ఇంట్లో అందరితో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మీ మాట తీరులో విపరీతమైన ప్రభావం ఉంటుంది కాబట్టి కుటుంబ సభ్యుల మధ్య మీ గౌరవం రెట్టింపవుతుంది. వివాహితులకు జీవిత భాగస్వామితో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది. ఒకరికొకరు తోడుగా నిలబడి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. ప్రేమికులకు ఈ రోజు ఎంతో ఆహ్లాదకరంగా గడుస్తుంది. మీ మనసులోని భావాలను మీ ప్రియమైన వారితో పంచుకోవడానికి మరియు మీ బంధాన్ని మరింత బలపర్చుకోవడానికి ఈ సమయం పూర్తి అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పరంగా చూస్తే, జన్మరాశిలో కుజుడు ఉండటం వల్ల కాస్త శరీరంలో వేడి చేయటం, తొందరపాటు ఆలోచనలు రావటం జరుగుతాయి. కానీ పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదు. కాస్త నీరు ఎక్కువగా తాగుతూ ప్రశాంతంగా ఉండండి. విద్యార్థులకు ఈ రోజు చదువుపై ఏకాగ్రత విపరీతంగా పెరుగుతుంది. ఆశ్లేష నక్షత్ర ప్రభావంతో మీరు చదివిన ప్రతి అంశం ఇట్టే గుర్తుండిపోతుంది. ఉపాధ్యాయుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఇక ఆగస్టు 21 శుక్రవారం నాటి గోచార ఫలితాలను పరిశీలిస్తే, ఈ రోజు కూడా 6వ స్థానంలో చంద్రుడు అనురాధ నుండి జ్యేష్ఠ నక్షత్రంలోకి మారుతున్నాడు. జ్యేష్ఠ అంటే బుధుడి నక్షత్రం కాబట్టి మీ రాశి అధిపతి బలాన్ని ఇస్తూ శత్రువులపై పూర్తి విజయాన్ని ఇస్తాడు. మీ ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతుంది. ఎక్కడ్నుంచో రావాల్సిన నిలిచిపోయిన ధనం మీ చేతికి అందుతుంది. వ్యాపారస్తులకు కొత్త భాగస్వాములు తోడయ్యే అవకాశం ఉంది. మీ సృజనాత్మకతతో మీ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తారు. కుటుంబ జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా మీ వాక్చాతుర్యంతో వాటిని క్షణాల మీద పరిష్కరించుకుంటారు. ఇంటా బయట మీ మాట చెల్లుబాటవుతుంది. వివాహితులు తమ జీవిత భాగస్వామితో కలిసి చిన్నపాటి యాత్రలు చేయటానికి లేదా షాపింగ్ చేయటానికి సమయం కేటాయిస్తారు.
ఇది మీ మధ్య బంధాన్ని మరింత చిగురింపజేస్తుంది. ప్రేమికులకు ఈ రోజు ఒక పరీక్షా సమయం లాంటిది. మీ మాటల్లో కాస్త కోపం రాకుండా చూసుకోండి. అవతలి వారి మనసు అర్థం చేసుకుని ప్రవర్తిస్తే బంధం నిలకడగా సాగిపోతుంది. ఆరోగ్యం విషయానికి వస్తే స్త్రీలకు లేదా పురుషులకు ఎవరికైనా మానసిక ప్రశాంతత ఉంటుంది. కానీ శుక్రుడు 4వ స్థానంలో నీచ స్థితిలో ఉన్నందున గృహోపకరణాల కొనుగోలుపై లేదా ఇళ్ల మరమ్మతులపై కొద్దిగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులకు పోటీ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు వచ్చే సూచనలున్నాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఈ రోజు కనిపిస్తుంది. మీ తల్లిదండ్రులు మీ ప్రతిభను చూసి గర్వపడతారు. ఇక ఆగస్టు 22 శనివారం నాటి విశేషాలను చూస్తే ఈ రోజు మధ్యాహ్నం 2:49 వరకు 6వ స్థానంలో చంద్రుడుండి ఆ తర్వాత 7వ స్థానమైన ధనుసు రాశిలోకి ప్రవేశిస్తాడు. అలాగే రాత్రి 7:33 బుధుడు సింహరాశిలోకి మారతాడు. ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. రాశి అధిపతి మార్కు వల్ల ఖర్చులు కాస్త అటు ఇటు అయినా ఉచ్చగురువు 2వ స్థానంలో ఉండటం వల్ల ధనానికి ఎటువంటి లోటు ఉండదు. వ్యాపారస్తులకు ఈ రోజు చాలా కీలకమైన రోజు. 3వ స్థానంలో రవి, కేతువుల ఖచ్చితమైన యుతి ఉన్నందున కొత్త ఒప్పందాలు లేదా పెద్ద పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు మాత్రం 2 సార్లు ఆలోచించడం చాలా మంచిది. కుటుంబ జీవితంలో చిన్నపాటి గందరగోళాలు ఎదురైనా మీ సంయలనంతో వాటిని చక్కదిద్దుకుంటారు. మీ తోబుట్టువులతో మాట్లాడేటప్పుడు కాస్త మాటల్లో స్పష్టత ఉండాలి. వివాహితులకు 7వ స్థానంలోకి చంద్రుడు వెళ్లటం వల్ల జీవిత భాగస్వామితో కలిసి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో మీ హోదా పెరుగుతుంది. ప్రేమికులకు ఈ రోజు కొద్దిగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. 3వ స్థానంలో కేతువు ప్రభావం వల్ల అపోహలు వచ్చే వీలుంది కాబట్టి అనవసరమైన విషయాలను పట్టించుకోకుండా మౌనంగా ఉండటమే మంచిది. ఆరోగ్యం పరంగా జన్మరాశి కుజుడు మరియు రవి కేతువుల కలయిక వల్ల ఉరుకులు పరుగుల జీవితంలో చిన్నపాటి తలనొప్పులు లేదా ఒళ్ళు నొప్పులు రావచ్చు. కాబట్టి విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. విద్యార్థులు ఈ రోజు ఏకాగ్రత కోల్పోకుండా తమ లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే గ్రహాల మార్పు సమయంలో మనసు చంచలంగా ఉంటుంది కాబట్టి గురువును స్మరిస్తూ చదువుకోవడం ద్వారా అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది. ఈ 3 రోజులు మీ జాతకంలో గ్రహాల తీరు తెన్నులను బట్టి చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే చాలు. మీ జీవితంలో వచ్చే అడ్డంకులన్నీ మంచులా కరిగిపోతాయి. ముఖ్యంగా మీ రాశ్యాధిపతి అయిన బుధుడు అస్తస్థితిలో ఉండటం వల్ల ప్రతిరోజు ఉదయాన్నే లేదా మీకు వీలైన సమయంలో విష్ణు సహస్రనామం చదువుకోవడం లేదా వినడం చాలా మంచిది. అలాగే రోజుకు 108 సార్లు ఓం బుం బుధాయ నమః అని మనసులో జపించడం ద్వారా మీ మాటల్లోని పదును పెరిగి పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఇక 12 సంవత్సరాలకు ఒకసారి అద్భుతమైన ఉచ్చస్థితిలో ఉన్న గురుబలాన్ని పూర్తిగా మనసారా దక్కించుకోవడానికి గురువారం రోజు గురు భగవానుణ్ణి లేదా శ్రీమన్నారాయణుణ్ణి పసుపు రంగు పూలతో పూజించండి. ఓం బృం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని భక్తితో జపిస్తూ పసుపు పచ్చని వస్తువులను లేదా అరటి పండ్లను దానం చేస్తే మీ ఇంట ధనవర్షం కురుస్తుంది. 3వ స్థానంలో సూర్యకేతువుల కలయిక ప్రభావం ఉంది కాబట్టి ఆదివారం రోజు ఆదిత్య హృదయం పఠిస్తూ ఓం కేం కేతవే నమః అని జపించుకుంటే ఏ గందరగోళం లేకుండా ప్రశాంతత దొరుకుతుంది. నీచ స్థానంలో ఉన్న శుక్రుడి కోసం శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఓం సుం శుక్రాయ నమః అని స్మరిస్తే గృహంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. ఈ చిన్న చిన్న పరిహారాలను శ్రద్ధగా ఆచరించి ఈ 3 రోజులను మీ జీవితంలో తిరుగులేని విజయాలతో అద్భుతంగా మలచుకోండి. ఇన్నాళ్ళు మీరు పడిన కష్టాలు, కన్నీళ్లు అన్నీ ఇక అతీతం కాబోతున్నాయి. ఈ ఆగస్టు 20, 21, 22 తేదీలలో మీ రాశిని నడిపిస్తున్న గ్రహాల బలంతో మీ జీవితంలో ఒక సరికొత్త వెలుగు ప్రసరించబోతోంది. ఏ శక్తి మిమ్మల్ని ఇక వెనక్కి లాగలేదు. మీ ప్రతి ప్రయత్నం విజయంతో కలకలలాడిపోతుంది. ఈ అద్భుతమైన జ్యోతిష్య విశ్లేషణ మీకు నచ్చితే వెంటనే మన ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ మిత్రులతో షేర్ చేయండి. అలాగే మన రాశి శక్తిని మరింత పెంచుతూ కామెంట్ సెక్షన్లో తప్పకుండా జై శ్రీరామ్ అని టైప్ చేయండి. భగవంతుని కృపతో మీ అందరికీ అభూతమైన విజయం కలగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.